చూస్తే తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. కాళే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారారనడానికి ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. కాళే యాదయ్య, పోచారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నట్లు తీర్పిచ్చారు. తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. కాళే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారారనడానికి ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. కాళే యాదయ్య, పోచారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నట్లు తీర్పిచ్చారు. తీర్పులో ఏం తెలిపారేంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మీ దగ్గర ఉన్న అప్డేట్స్. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ లభించింది. చేవెళ్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాళే యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి, వీళ్ళిద్దరికి సంబంధించి ఇప్పటికే అనేక దఫాలుగా వాళ్ళపైన విచారణ కొనసాగించారు, క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు, ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ విన్నారు. ఇన్ని రోజులు విచారణ అనంతరం కాసేపటి క్రితమే స్పీకర్ వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి అంశంలో తీర్పును వెలువరించారు. వీళ్ళిద్దరూ పార్టీ మారారని అనడానికి తగిన ఆధారాలు లేనందున వీళ్ళిద్దరి విషయంలో వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ కూడా మరి కాసేపట్లోనే బయటకు రానుంది. ఇక గతంలో కూడా 5గురికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో కూడా ఇదే విధమైన తీర్పునిచ్చారు. 5గురు ఎమ్మెల్యేలు పార్టీ మారారని చెప్పుకోవడానికి తగినన్ని ఆధారాలు లేనటువంటి కారణంగా వాళ్ళని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే ట్రీట్ చేయాల్సి వస్తుందని స్పీకర్ ప్రకటించారు. ఇక కాసేపటి క్రితం మరొక ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇటు కాళే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి, వీరిద్దరు బీఆర్ఎస్ నుంచి గెలిపొందారు. ప్రస్తుతం అయితే ఇంకా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లు స్పీకర్ ధృవీకరించారు. దానికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ కూడా మరి కాసేపట్లోనే రానుంది. ఇక మరొక ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి డిసిషన్ చెప్పాల్సి ఉంది. ఇటు జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ పైన ఫిరాయింపు ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు సంబంధించినటువంటి విచారణ కూడా పూర్తయింది. దాన్ని రిజర్వ్లో తీర్పును పెట్టారు. ఆయనకు సంబంధించి కూడా విచారణ కొనసాగింది, ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నారు, క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేశారు. ఇక కడియం శ్రీహరి, దానం నాగేందర్కి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తారు అనే ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. అందుకంటే ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన గెలుపొంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. కొన్ని రోజుల క్రితం దానం నాగేందర్ తాను కాంగ్రెస్ లోనే ఉన్నట్టు బహిరంగంగా ప్రకటించారు. కడియం శ్రీహరి మాత్రం తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లు ప్రకటించినటువంటి నేపథ్యంలో వీరిద్దరి విషయంలో ఎలాంటి కీలక పరిణామాలు ఉంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఒక సస్పెన్స్ గా మిగిలిందని చెప్పుకోవచ్చు. జగిత్యాల ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ విధమైన క్లీన్ చిట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తాను కూడా పార్టీ మారారని చెప్పడానికి తగిన ఆధారాలు లేనటువంటి నేపథ్యంలో జగిత్యాల ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి సంజయ్ని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ట్రీట్ చేయాల్సి ఉంటుందని స్పీకర్ ప్రకటించే అవకాశం ఉంది. మిగతా ఇద్దరు విషయంలో, ఇటు దానం నాగేందర్ కానీ లేదంటే కడియం శ్రీహరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఒక సస్పెన్స్ గా మిగిలిందని చెప్పుకోవచ్చు. అయితే సుప్రీంకోర్టులో రేపు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంలో తీర్పు చెప్పే అవకాశం ఉంది. తెలంగాణ స్పీకర్ గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ ఆయన కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నాడు. కోర్టు డైరెక్షన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేల ఫిరాయింపు సంబంధించినటువంటి అంశంలో ఒక తుది నిర్ణయం తీసుకోవట్లేదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి హియరింగ్ లేదంటే రేపే తీర్పు వెలువడే అవకాశం ఉంది. అయితే తీర్పు లోపలనే తెలంగాణ ప్రభుత్వం తరఫున, తెలంగాణ అసెంబ్లీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీలు, అదేవిధంగా స్పీకర్ తరఫున ఉన్నటువంటి న్యాయవాది ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ అంశం కానీ లేదంటే 5గురు ఎమ్మెల్యేలు, దాని తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో ఇచ్చినటువంటి తీర్పు అంశాన్ని కానీ ప్రస్తావించే అవకాశం ఉంది. మరొక 3 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో నిర్ణయం తీసుకోవడానికి మరింత సమయం అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కి సంబంధించినటువంటి విచారణ పూర్తయినప్పటికీ కడియం శ్రీహరి, అదేవిధంగా దానం నాగేందర్కి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు విచారణ మొదలు కాలేదు. వాళ్ళకి సంబంధించినటువంటి విచారణ జరిగిన తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే కడియం శ్రీహరి తాను బీఆర్ఎస్ లో ఉన్నట్టు ప్రకటించారు. ఇదే విషయాన్ని స్పీకర్ కు కూడా చెప్పే అవకాశం ఉంది. అయితే దానం నాగేందర్ మాత్రం తాను కాంగ్రెస్ లో ఉన్నట్టు ప్రకటించారు. దాంతోపాటు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఆయన డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తా ఉంది. ఒకవేళ దానం నాగేందర్ డిస్క్వాలిఫై అయితే అక్కడ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. ఆ ఉప ఎన్నికను ఎదుర్కోవడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నట్టు దానం నాగేందర్ పలుమార్లు ప్రకటించారు. ఇక ఈ ఇద్దరి విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. రైట్.